హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. అందరికీ అంటే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదండి. ఇట్స్ ఎనార్మస్ రెస్పాన్స్ అండి. మనం మెంబర్షిప్ లాంచ్ చేసిన తర్వాత యూట్యూబ్తో టైఅప్ అయ్యి అదే మెంబర్షిప్ రీసెంట్గా పెట్టాను కదా, చాలామంది ఆ మెంబర్షిప్ దాంట్లో యూట్యూబ్లో తీసుకున్నారండి. చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా వచ్చి నేను గత 6 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు, నిరంతరం మనం వీడియోస్ ఇస్తూనే ఉన్నాను, అందరికీ ఫ్రీగా వస్తూనే ఉండింది. మన టీం వచ్చి రీసెంట్గా నేను వీడియోస్ అన్నీ తగ్గించిన తర్వాత టీం మెంబర్స్ని కూడా ఒక్కొక్కరిని స్లోగా తగ్గించేద్దాం అనే ప్లాన్ చేశాను. ఈలోపు టీంలో వచ్చి కొద్దిగా సార్ మీరు టోటల్గా ఆపేస్తే ఇక మా పరిస్థితి ఏంటి, మాకు కొద్ది మీ వల్లే ఉన్నాం సార్ అని నా స్టాఫ్స్ అన్ని కొంతమంది అడిగారు. సరే వాళ్ళ కోసం సరే మీరు చేసుకోండి అని చెప్పి అందులో వాళ్ళు దాన్ని యాక్టివేట్ చేసుకున్నారు. అది యూట్యూబ్ వాళ్ళు టైఅప్ అనమాట. అది ఎంత దాంట్లో పేమెంట్ వచ్చినా కూడా 50% యూట్యూబ్ పోతుంది, 50% వచ్చి మన టీంకి పోతుంది. ఓకే, అదొక పార్ట్. అయితే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదండి. ఇంతమంది ఫాలోవర్సు, ఇంతమంది సబ్స్క్రిప్షను, దాన్ని మెంబర్షిప్, యూట్యూబ్ మెంబర్షిప్ చేసుకుంటారని నేను అనుకోలేదు. అందరికీ ధన్యవాదాలు. అది అంటే ఇష్టమైన వాళ్ళు చూసుకుంటారు, అది అందులో ఇందులో స్పెషల్ ఏం లేదండి. రెగ్యులర్గా మనం పెట్టే వీడియోస్ అందులో వస్తుంది. అది ముందు అందరూ కొన్ని బాగా బెనిఫిట్ అయ్యారు కదా చాలామంది, వాళ్ళందరూ చాలామంది తీసుకున్నారండి. ఇంతమంది తీసుకుంటారని నేను అనుకోలేదు. బట్ ఇట్స్ అప్పుడు అదే రియల్ ఒక కనబడుతుంది. అంత రియల్లీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. అది తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్తూ ఉన్నాం, ఇక మీద వచ్చి ఈ కంపెనీసు స్టాక్స్ అన్నీ మొత్తం వచ్చి ఆ మెంబర్షిప్ వీడియోస్లోనే వస్తుందండి. అంచనా వీడియోస్ మొత్తం అన్నీ మెంబర్షిప్పే. ఇక దీంట్లో 100% రాదు, అది డిసైడ్ చేసుకున్నాను. అది ఎందుకంటే సెట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ వరకు చూసుకుంటే కూడా చాలు, టీం వాళ్ళకి సరిపోతుంది. అది ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు, కొద్దిగా నా వరకు బిజీ ఆ షెడ్యూల్లో ఉన్నాను. ఆ టైం దొరికినప్పుడు ఆ వీడియోస్ కూడా వాళ్ళకి అది చేసి పెట్టేసి ఉంటున్నాను. అది తర్వాత ఇప్పుడు మార్కెట్ వచ్చి చూడండి, మనం ఆల్రెడీ జూన్లో ఏదైనా ఒక క్రాష్ వస్తుంది అని మనం ఎదురు చూసాం. బట్ క్రాషు రాలేదు, మార్కెట్ అలాగే ఆగిపోయింది. అటు పైకి వెళ్ళలేదు, ఇటు కిందికి రాలేదు. అంటే ఎందుకంటే ఇది వచ్చి ఒక న్యూస్, ఇప్పుడు ఇరాన్ వారు, దీనివల్ల మార్కెట్ వచ్చి ఎటు వెళ్ళాలి అని ఒక సిచ్యువేషన్లో ఉంది. అయితే ఓవరాల్గా ఒక ఎగ్జిట్లోనే ఉంది. మార్కెట్ వచ్చి ఓవరాల్గా ఒక ఎగ్జిట్ మోడ్లోనే ఉంది. బట్ ఏం జరుగుద్ది, ఎందుకంటే మనం చూడండి, మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తే మనం ఆ డైరెక్షన్లోకి వెళ్ళిపోవాలి. మనం ఇక ఫాల్ కోసం మనం వెయిట్ చేయడం ఇవన్నీ, ఎందుకంటే మనం ట్రై చేస్తున్నాం ఫాల్ వస్తుంది అని చెప్పి, బట్ ఫాలు రావట్లేదు, పైకి పోవట్లేదు. ఫాలు రావట్లేదు, నిఫ్టీ కిందికి ఫాలు రావట్లేదు, పైకి వెళ్ళట్లేదు. బట్ మన అంచనా వచ్చి మేబీ ఏదన్నా మళ్ళీ పోస్ట్పోండ్ అవ్వచ్చేమో, ఒక సిచ్యువేషన్ అలా ఉన్నట్టుంది. అది కాబట్టి ఇప్పుడు అది సిచ్యువేషన్ అట్ ప్రజెంట్, దానికే చెప్తున్నాను. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, సీట్స్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీటెడ్ అండి. ఇంకా లాస్ట్ ఒక 3-4 సీట్స్ ఉన్నాయండి. అన్నీ బుకింగ్ 11 సీట్స్ కంప్లీట్ అయిపోయింది, 11-12, ఇంకా లాస్ట్ 3-4 ఉన్నాయి. కాబట్టి ఓన్లీ లిమిటెడ్ అండి, 15-16 సీట్సే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అంటే చాలా లాస్ట్ మూమెంట్లో వచ్చారంటే మాత్రం డెఫినెట్గా దొరకదు, లిమిటెడే. అది
తర్వాత ఈ ఇయర్ ఇదే లాస్ట్ మనం ఇప్పుడు చేసేది. నెక్స్ట్ ఆ తర్వాత 6 months 7 months పడుతుంది అది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చి నాకు ఓవర్సీస్ కంట్రీ ఒక ట్రావెల్ ప్లాన్ ఉంది కాబట్టి అది ముందుగానే మనం చెప్తున్నాం. చాలామంది అనుకుంటారు మళ్ళీ ఎమ్మటే సార్ పెడతారని. లేదండి, ఇప్పుడు టోటల్గా అందుకనే అది. కాబట్టి లాస్ట్ ఒక 3-4 ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది సెప్టెంబర్ 26-27 హైదరాబాదులో ఐటీసీ కోహినూర్లో మనం జరుపుతున్నాము. ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాలి మీరు, అందుకోసం చెప్తున్నాను. అది తర్వాత చాలామంది అంటే ఒక 4 సంవత్సరాలు, ఒక 2020 నుంచి 23, 24 దాకా అండి, 24 స్టార్టింగ్ దాకా మంచి బ్రహ్మాండంగా సంపాదించారండి చాలామంది. కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు, సార్ మార్కెట్ ఏం సార్ ఇంత ముందులాగా లేదు, అలాంటి వైభోగం ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. చూడండి, ఎప్పుడు ఒకే పరిస్థితి ఉండదండి స్టాక్ మార్కెట్. ఇది ఒక మంచి వ్యాపారమే, ఇట్స్ అ వెరీ గుడ్ వ్యాపారం. బట్ ఇందులో కూడా ఒడిదుడుకులు ఉంటుంది. ఓర్పు ఉండే వాళ్ళే ఇక్కడ నెగ్గగలిగారు. ఇప్పుడు 2020 నుంచి 24 ఒక వండర్ఫుల్, అంటే ఏది పట్టుకున్నా బంగారమే. మట్టి పట్టుకుంటే బంగారం అయిపోయింది. 70 రూపాయలు టాటా మోటార్స్ది 1000 రూపాయలు అయిపోయింది. టాటా స్టీలు 1500కి వెళ్ళింది, మళ్ళీ స్ప్లిట్ అయింది. ఎన్నో కంపెనీలు ఎనార్మస్ రిటర్న్స్ ఇచ్చేసింది. అంటే ఒక 10 yearsకి ఇవ్వాల్సిన రిటర్న్స్ ఒక 3 సంవత్సరాల్లోనే ఇచ్చేసింది. అప్పుడు ఆ 10 years రిటర్న్స్ ఇచ్చింది, ఆ టైం అనేది కన్జ్యూమ్ అవ్వాలి మార్కెట్లో. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక విధంగా చెప్తానంటే, ఇప్పుడు ఒక నెల రోజులు కష్టపడి సంపాదించి అది 2 రోజుల్లోనే వచ్చేస్తే వాటి విలువ తెలీదు. ఆ నెలంతా కష్టపడి ఆ డబ్బు వస్తే అబ్బా అని అంటారు. ఇది అలా అన్నమాట. ఒక 10 సంవత్సరాలకి రావాల్సిన రిటర్న్స్ ఆ 3 yearsలో 4 yearsలో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అదేలాగా కావాలంటే కుదరదు, మార్కెట్ అలా రాదు. కాబట్టి ఓర్పుగా ఉండండి. ఓర్పుగా ఉంటే డెఫినెట్గా ఇది ఒక మంచి వండర్ఫుల్ మార్కెట్. ఇది అంతవరకే చెప్పగలను. అది ఓర్పుగా ఉండేవాళ్ళు గెలిచారు. అది తర్వాత యూట్యూబ్లో ఇంతమంది మెంబర్షిప్, అక్కడ యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకుంటారని నేను అనుకోలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. చాలా ధన్యవాదాలు అందరికీ. అదే తర్వాత రెగ్యులర్గా అండి నా వల్ల అయినంతవరకు అందులో ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తూ ఉంటాము. అది తర్వాత ఇప్పుడు హైదరాబాద్ది చెప్పాను కదా, ఇంకొక 4 seats ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.